శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వాళ్ళు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాలు కనుక మీ చుట్టుముడితే మీకు అదృష్టం తగ్గిపోతుంది. అలాగే వీలైనప్పుడల్లా బ్రాహ్మణులకి లేత రంగులో ఉన్న వస్త్రాలు దానం ఇస్తే తులారాశి వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే దక్షిణ సింహద్వారం పడదు. దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే తులారాశి వాళ్ళకి దురదృష్టం వెంటాడుతుంది. తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం తులారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే నీళ్లు వృధా చేయకూడదు. అసలు ఎవరు కూడా నీళ్లు వృధా చేయకూడదు. శ్రీ మహావిష్ణువు నారముల యందు అంటే జలముల యందు ఉంటాడు. అందుకే ఆయన నారాయణుడు అంటారు. అందుకని నీళ్ళు ఎవరు కూడా వృధా చేయకూడదు. నారాయణుడి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తగ్గిపోతాయి. కానీ తులారాశి వాళ్ళైతే అస్సలు నీళ్లు వృధా చేయకూడదు, డబ్బు ఖర్చు అయిపోతుంది. అలాగే ఒక మట్టి పాత్రలో చిల్లర నాణ్యాలు దాచిపెడుతూ ఆ మట్టి పాత్ర మొత్తం కూడా చిల్లర నాణ్యాలు, రూపాయి నాణ్యాలు కానీ ఏవైనా సరే వాటితో నిండిన తర్వాత ఆ ధనంతో పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. మీకు తొందరగా ధనయోగం కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా కుక్కలకు, శునకాలకు ఆహారం వేయండి, గోమాతకు ఆహారం తినిపించండి. అలాగే మీ ఇంట్లో పశ్చిమ దిక్కులో ఇనప వస్తువులు ఉంచకండి. మీరు నిద్రించే గదిలో హంస బొమ్మ పెట్టుకోండి. తులారాశి వాళ్ళు నిద్రించే గదిలో హంస బొమ్మ పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా వెండి పాత్రలు ఎవరికైనా దానం ఇస్తే తులారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. పాలు పంచదార కలిపి వేప చెట్టు మొదట్లో శుక్రవారం పూట పోస్తూ ఉండాలి, ధనలాభం కలుగుతుంది. అలా 9 శుక్రవారాలు చేస్తే ఆర్థికంగా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. తులారాశి వాళ్ళు 9 శుక్రవారాలు పాలల్లో పంచదార కలిపి వేప చెట్టు మొదట్లో వేయాలి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉదయము సాయంత్రం 2 పూట్ల దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైనా 2 పూట్ల దీపం పెట్టాలి, సంధ్యాదీపం కూడా పెట్టాలి. కానీ తులారాశి వాళ్ళు పెడితే తొందరగా అదృష్టం వస్తుంది. అలాగే బంగారం ఖచ్చితంగా ధరించండి. ఒక్కటైనా బంగారు ఆభరణం శరీరం మీద ఉండేలా చూసుకోండి. కలువ పువ్వు లక్ష్మీదేవికి సమర్పించిన, కలువ పూలతో లక్ష్మీదేవిని పూజించిన తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే పారే నీళ్ళల్లో వీలైనప్పుడల్లా స్నానం చేస్తూ ఉండండి. ఫ్లో ఆఫ్ వాటర్, పారే నీళ్ళల్లో కుదిరినప్పుడల్లా స్నానం చేస్తూ ఉంటే కూడా అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి. ఈ పరిహారాలు పాటించండి. తులారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి లేదా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు తొందరగా ధనయోగం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.